ఖచ్చితంగా ఈ పోరాటం చేయాల్సిందే. రాజశేఖర రెడ్డి గారు హంద్రీనీవా ప్రాజెక్టును తీసుకొని వచ్చారు. ఎందుకోసం తెచ్చినారయ్యా? రాయలసీమ 4 జిల్లాలలో 6 లక్షల ఎకరాలకు పీడు భూములకు పిల్ల కాలువల ద్వారా నీరు చెక్ తీసుకొని వచ్చినారు. 6,850 కోట్లతో ఆయన మొదలుపెట్టి ఆయన చనిపోయే రోజుకు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మొన్న చేసిన లైనింగ్ తో నిన్న పిలిచిన టెండర్లతో కలిపి దాదాపుగా దీన్ని 20,000 కోట్ల రూపాయలకు పెంచినారు. మరి ఎవరికైనా ఒక ఎకరాకు తగ్గించేదానికి పిల్లకాలువ నిర్మాణం ఏమైనా జరిగిందా? కేవలము దీన్ని దోపిడీ యజ్ఞంగా మార్చినారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు జల యజ్ఞంగా ఆయన జీవిత కాలంలో ఆయన రైతుల కోసం పడిన కష్టము చేసిన పాదయాత్రలకు ఫలితంగా ఈ రోజు గాలేరు నగరి హంద్రీనీవా లాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చారు రాయలసీమ ప్రాంతానికి. మన అనంతపురం జిల్లాలో దాదాపుగా ప్రత్యేకించి మన సత్యసాయి జిల్లాలో దాదాపుగా 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి. ఇది రాజశేఖర రెడ్డి గారి కళ. మరి ఈ కళను సాకారం చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు సిద్ధమేనా? మరి రాజశేఖర రెడ్డి గారి కళను సాకారం చేయడానికి జగనన్న పడుతున్న కష్టం గురించి కూడా ఒక మాటలో వివరిస్తారు. రాజన్న 40 టీఎంసీల హంద్రీనీవాని తీసుకొచ్చారు 4 జిల్లాలకు. 40 టీఎంసీల హంద్రీనీవా 4 జిల్లాలకు తీసుకొచ్చారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఈ హంద్రీనీవా ఒక ప్రాజెక్టే కాదు, మంచినీళ్ళకి ఏదో చేద్దాం 5 టీఎంసీలు అన్నారు. మరి చంద్రబాబు నాయుడు మనమంతా ఓడించినాక 2004లో వచ్చిన రాజన్న దాన్ని సాగునీటి ప్రాజెక్టుగా 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు పిల్లకాలువలు ఇచ్చేటువంటి ప్రాజెక్టుగా తీసుకొచ్చాడు. అనేక రిజర్వాయర్ల నిర్మాణం చేశాడు. మరి జగనన్న వచ్చినాక ఈ 40 టీఎంసీల హంద్రీనీవా ప్రాజెక్టుతో ఇప్పుడు చెరువులు నింపుతా ఉన్నారు. చాలా కొత్త ప్రాజెక్టులు వచ్చాయి. పుట్టపర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వచ్చింది. పేరూరు డ్యామ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రతిపాదనలో ఉంది. భైరవాతిప లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రతిపాదనలో ఉంది. అదేవిధంగా మన డోన్ దగ్గర ఒక 60 చెరువులకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉంది. అదేవిధంగా గాజులకి డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలా, అనేక ప్రాజెక్టులకు మంచినీటి కోసమే ఖర్చు పెట్టాలా, కియా ఫ్యాక్టరీకి నీళ్ళు ఇవ్వాలా. 40 టీఎంసీలతో ఏమీ చేయలేమనేసి దీన్ని 63 టీఎంసీలకు పెంచారు. ఎంత పెంచారు? 6,300 క్యూసెక్కులకు కాలువ వెడల్పు చేస్తూ జీడిపల్లి వరకు 63 టీఎంసీలు 120 రోజుల్లో తీసుకొచ్చే విధంగా ఆయన ప్రాజెక్టు చేశారు. అయినా కూడా మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, కడప జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా వీళ్ళ కర్నూలు అనంతపురంలో దాటుకొని మాకు నీళ్లు రావు, ఇక్కడ అంతా కూడా చెరువులు నింపడము, ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడం లాంటి డిమాండ్స్ ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు వస్తా ఉన్నాయి. మాకు ప్రత్యేకమైన కాలువ కావాలంటే చిత్తూరు జిల్లాలో చక్రాయపేట మండలం నుంచి, కడప జిల్లా చక్రాయపేట మండలం నుంచి గాలేరు నగరి ప్రాజెక్టు కాలువ, ఆ కాలువ నుండి హంద్రీనీవా కాలువ చిత్తూరు జిల్లాలోకి వచ్చేదానికి వరకు పొంగనూరు బ్రాంచ్ కాలువ కనెక్ట్ చేస్తూ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు గత 5 ఏళ్లలో దాదాపుగా 2,000 కోట్లు ఖర్చు పెట్టినారు. వాళ్లకు 20 టీఎంసీల నీళ్లు చిత్తూరు జిల్లాకి ఇవ్వాలని, 20 టీఎంసీల నీళ్లు చిత్తూరు జిల్లాకి ఇవ్వాలనే ఉద్దేశంతో. అంటే ఆయన ఉద్దేశము ఈ 63 టీఎంసీల హంద్రీనీవాను అనంతపురము కర్నూలు జిల్లాలకే పరిమితం చేసి గాలేరు నగరి గండికోట నుంచి కడప జిల్లా నీళ్లను వాళ్ళకి సంబంధించిన నీళ్లను కడప చిత్తూరుకు అదనంగా 20 టీఎంసీలు ఇచ్చి రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన 40 టీఎంసీల ప్రాజెక్టును 83 టీఎంసీల ప్రాజెక్టుగా చేశారు. మరి రాజశేఖర రెడ్డి గారు ఆశయ సాధనలో జగనన్న ముందరున్నాడా లేదా? మరి జగనన్న అడుగులో మనం అడుగు వేయాలా లేదా? వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు అందరం కూడా ఇక్కడ కలిసి సమావేశమైంది. మరి ఇప్పుడు వచ్చినటువంటి ఈ చంద్రబాబు నాయుడు ఆయన ఎప్పుడు వచ్చినా, ఇందాక మన శ్రీధరన్న చెప్పినాడు, ఆయన వస్తే మేఘాలు పారిపోతాయి, వానాలు వెళ్ళిపోతాయి, కరువు వస్తుంది. రాజశేఖర రెడ్డి గారు అనేవాళ్ళు కరువు చంద్రబాబు కవల పిల్లలని. రాజశేఖర రెడ్డి గారు ఏమనేవారు? కరువు చంద్రబాబు కవల పిల్లలని. అంటే చంద్రబాబు వస్తే వానలు రావు. అయితే చంద్రబాబు నైజం గురించి కూడా చెప్తాం. చంద్రబాబు వచ్చినప్పుడు నిధులు మారుతాయి. ఏం మారుతాయి? నిధులు మారుతాయి, నీళ్లు మాత్రం పారవు. రాజశేఖర రెడ్డి గారు బతికుండగానే మన శైలజనాథ్ గారు చెప్తారు, వీరంతా పాదయాత్ర చేసి ఆ రోజు జీడిపల్లి వరకు నీళ్లు తీసుకుని వచ్చిన రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆయన పూర్తి చేసినటువంటి హంద్రీనీవా ఫేజ్ 1 జీడిపల్లి వరకు నీళ్లు తీసుకుని వచ్చారు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు నేను చెప్తా ఉన్నా, పేదోడు డ్యామ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మనకు కలగన్నామా? రాజశేఖర రెడ్డి గారు జీడిపల్లికి నీళ్లు తెచ్చారు కాబట్టి
ఈ రోజు పేరూరు డ్యామ్ కు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది కల మనం కన్నా. అదేవిధంగా తురకలాపట్నం నుంచి పేరూరు డ్యామ్ కు నీళ్లు మనం ఇచ్చామా లేదా? రాజశేఖర రెడ్డి గారు అందరినీ తీసుకొని వచ్చారు కాబట్టి తురకలాపట్నం నుండి పేరూరు డ్యామ్ కు నీళ్లు ఇచ్చినాం. కియా ఫ్యాక్టరీ ఎందుకు వచ్చింది ఇక్కడికి? రాజశేఖర రెడ్డి గారు అంతేనిగా ప్రాజెక్టు చేసి గొల్లపల్లి రిజర్వాయర్ ని ఆ రోజు నేను 2009లో ఓడిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు కలిసినప్పుడు గొల్లపల్లి రిజర్వాయర్ ని 1.25 టీఎంసీల నుంచి 1.91 టీఎంసీలుగా పెంచారు. ప్రాజెక్టు తెచ్చింది ఆయనే, భూసేకరణకు నిధులు ఇచ్చింది ఆయనే, కాలువ నిర్మాణం చేపట్టినటువంటి ఆ తరుణంలో 1.91 టీఎంసీలకు పెంచారు. గొల్లపల్లి రిజర్వాయర్ హైట్ 3 మీటర్లు తగ్గించారు. ఎంత తగ్గించారు? హైట్ 3 మీటర్లు తగ్గించారు. ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇచ్చింది. 18 కోట్ల రూపాయలు ఖర్చు తగ్గుతుంది. దీనివల్ల రిజర్వాయర్ కెపాసిటీ పెరిగినా ఖర్చు తగ్గుతుంది కాబట్టి ఆ 18 కోట్లు దాన్ని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి నిర్మాణం పూర్తి చేయాలి. మనం ఇక్కడ వచ్చినటువంటి అమిలియన్ సురేంద్రకు సంబంధించినటువంటి కంపెనీ ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్ ఆ 18 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇచ్చినాడు. ఆయనకి భోజనం చేశారు. ఏం చేశారు? భోజనం చేసినారు. అదేవిధంగా 36వ ప్యాకేజ్ అనేసి జీడిపల్లి రిజర్వాయర్ నుంచి ఉరకొండ కళ్యాణదుర్గం రాయదుర్గానికి 40,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్. ఆ రోజు 55 కోట్ల మిగిలిన పనుల్లో నిన్న మళ్ళా 2014లో టీడీపీ ప్రభుత్వం వస్తానే రద్దు చేసిన పనుల్లో ఇల్లు మాత్రం పడుతున్నాయి. అంతకుముందు కూడా 14-19 వాళ్ళే ఉండ్రి, వాళ్ళు ఏం చేసింది లేదు. 14-19 వాళ్ళు బీటీపీకి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, అప్పర్ పెండర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 36వ ప్యాకేజ్ 2,500 కోట్ల పనులు పెంచి 150 కోట్లు ఖర్చు పెట్టినారు. అంటే వాళ్ళు రైతులకు నీళ్లు ఇచ్చేవాళ్ళు కాదు, పైన లెక్క కొట్టుకుని వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళే. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అంద్రేనివా ప్రాజెక్ట్ అంటే పెద్ద కాలంలో కుప్పంకు నీళ్లు తీసుకుపోయి అనుకున్నావా చంద్రబాబు? మా ప్రతి ఒక ఎకరాకు పిల్ల కాలువలు చేసి నీళ్లు ఇచ్చి మళ్ళా తీసుకొని పోనీ పుట్టుబుట్టుని కాదు. అంతవరకు కూడా ఈ పోరాటం ఆపం. ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజుల్లో ఈనాడు పత్రిక రాసేది, జ్యోతి పత్రిక రాసేది రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞాన్ని అపహాస్యం చేసేవాళ్ళు ధనయజ్ఞం అని. ఆ రోజు ₹1 రూపాయి ఖర్చుతో 6 లక్షల ఎకరాలకి నీళ్లు ఇస్తానన్న రాజశేఖర రెడ్డి గారిది జలయజ్ఞమా ధనయజ్ఞమా? ఈ రోజు 3 రెట్లు 20,000 కోట్లకి తీసుకొచ్చిన చంద్రబాబు మీరందరూ కూడా ఉన్నారు ఇక్కడంతా. ఇక్కడ మన అమిలియన్ సురేంద్ర ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే. ఆయనకు సంబంధించిన సంస్థ 30 నుంచి 40% లెస్ చేసి రోడ్డు పనులు చేస్తారు. అంటే ₹100 పనిని 60 నుంచి 70 రూపాయలకే చేస్తాడు. కానీ మడక్సిర బ్రాంచ్ కాలం ఇప్పుడు టెండర్లు పిలిచినారు. 0 నుంచి 70 కిలోమీటర్ల వరకు. ఇదిగో ఈడే 0 పాయింట్, ఈ నుంచి 70 కిలోమీటర్లు